మంచి పని చేసావురా తమ్ముడు. అసలు మీ బావమరుదులకి నువ్వు బావన గౌరవం కూడా లేదేంట్రా? వా, దానికి కూడా అసలు నీ మీద గౌరవే లేదు. తను వదిలేసి రావడం మంచి పనే చేసావు. అవునక్క, లేకపోతే వాళ్ళ పుట్టింటికి వెళ్తే నన్ను పట్టించుకోవడమే మానేసింది. అదే టీ తాగే దగ్గర పట్టించుకోదు, తినే దగ్గర పట్టించుకోదు, వాళ్ళ పుట్టింటికి వెళ్తే నన్ను అసలు పట్టించుకోదు. అసలు నా బామర్దులు వేస్ట్ గాళ్ళక్క. అదే ప్రతిదీ జోకే. బావంటే అంత అలుసా? నువ్వే అలసిచ్చావురా. వాళ్ళకి బాగా తెలిసొచ్చేలా చెయ్యాలి. అందుకే నా పిల్లం కాళ్ళ ఏళ్ళ పండగ పూట వాళ్ళ ఇంట్లో ఉండకుండా నన్ను అక్కడే వదిలేసి వచ్చా. ఈ ఒక్క విషయంలో నాకు బాగా నచ్చావురా. శబాష్ నా తమ్ముడు. ఇట్రా. ఏమ్మా అక్కడ కొట్టావేంటి? ఏరా, కొడితే నీ నెత్తి మీద ఉన్న కిరీటం కింద పడలేదే? ఏమే, నీ వజ్రాహారం కింద పడిందని చూసుకున్నావా? నేనొక పెద్ద రాజు, నువ్వు ఒక మహారాణివి. మీ ముందున్న వాళ్ళందరూ ఇలా ఉండాలా? అంతే కదా? ఆడపిల్ల పుట్టింటికి వెళ్తే తనకు నచ్చినట్టు కూడా ఉండకూడదా? ఎంతసేపు 24 గంటలు ఆయనకేం కావాలి ఇదే పనా? ఆ మాత్రం దానికి పుట్టింటికి వెళ్తాం దేనికి? బావమరుదులంటే అంత చిన్న చూపా? నీకు సరదా అనిపించే మాటలేవో, కోపం తెప్పించే మాటలేవో పెద్ద లిస్ట్ ఇవ్వకపోయావా? పోనీ మీ ఎక్కడైనా అడగకపోయావో పెద్ద లిస్ట్ ఇచ్చేది? ఆ ఇంటి ఆడపిల్లని మన ఇంటికి పంపించారా? వాళ్ళు అమ్ముకోలేదు, నువ్వు కొనుక్కోలేదు. గుర్తు పెట్టుకో ఆ విషయాన్ని. ఏమి, మీ ఆయన వంట చేయమంటే స్టవ్ వెలిగిటం చేత కాదు గాని కాపురాల్లో నిప్పు పెట్ట ఎప్పుడు నేర్చుకున్నావే? ఎరా, కట్టుకున్న భార్యని పండగ పుట్టాల పుట్టింట్లో ఏడిపించేస్తావా? పాపం నా కోడలు కట్టుకున్న వాడిని చెప్పలేక పుట్టింటోళ్ళ చెప్పలేక ఎంత సతమతమై ఉంటుంది. జీవితాంతో నీ కష్ట సుఖాలు పంచుకునేది నీ భార్యరా, నీ అక్క కాదు, నీ తల్లి కాదు. అది గుర్తు పెట్టుకో. ఆ కోడలు సర్వం నువ్వే అనుకుంది. దీని మాటలు వింటే నీ సంసారం సర్వనాశనం అయిపోద్ది. వెళ్ళి నా కోడలు తీసుకురాపో. అవునమ్మా, మొగుణ్ణి ఆ ఇంటి అల్లునని గర్వం నెత్తికెక్కి అలా ప్రవర్తించా. ఇంకెప్పుడు అలా ప్రవర్తించనమ్మా. ఇప్పుడే వెళ్ళి నాకు గౌరవం తీసుకొని వస్తా. అరే తమ్ముడు, పప్పు చెక్కలు ఏమైనా కావాలా? వద్దులే అమ్మా. మరి నాకు మత్తుగా గుర్తు వస్తున్నారు. అప్ప ఏం సంచులు పెట్టావు కదా? వద్దులేమ్మా. మా అమ్మ ఎంత మంచిదో.